హాయ్ అందరికీ బాగున్నారా? నేను ఒక శారీస్ తక్కువ రేట్లో వచ్చే శారీస్ నెంబర్ పెడతాను, పిల్లర్ నెంబర్ పెడతాను, మీకు ఎక్కడ అన్నది అడ్రస్ కూడా పెడతాను. కాబట్టి దయచేసి వీడియో మొత్తం చూడండి. కాకపోతే చిన్న డ్యామేజ్ కానీ చాలా అద్భుతమైన శారీస్, తిరుమల శారీస్ అని మనకి ఇంతకుముందు బోడుప్పల్లో ఉండేది, ఇప్పుడు మనకు అమీర్పేటలో పెట్టారు. ఎస్ఆర్ నగర్ మధ్యలో, అమీర్పేట మధ్యలో పెట్టారని చాలా బాగుంది శారీస్. నేను వెళ్ళాను అక్కడికి, చూడండి శారీస్ చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయి అంటే శారీస్ మధ్యతరగతి వాళ్ళకైతే చాలా చక్కగా తక్కువ రేట్లో ఇస్తుంది మేడం. మీరు అక్కడికి వెళ్ళొచ్చు. నేను లాస్ట్లో అయితే అడ్రస్ పెట్టి చెప్తానుగా, పిల్లర్ నెంబర్ అన్నీ పెడతాను. దయచేసి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మేము పోయినప్పుడు మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం 9-9:30 అలా వెళ్ళాం కాబట్టి కొంచెం జనాలు లేరు. తర్వాత వచ్చారండి చాలామంది. కానీ శారీస్ అయితే చాలా 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 బాగున్నాయి. కట్ పీస్ ముక్కలు కూడా ఉన్నాయండి. ఒక్కొక్కటి మనకు 600-700 వచ్చే శారీస్ కూడా 350కి, మనకు కొంచెం డ్యామేజ్ ఎక్కడైనా ఉంటే 300కి అట్లా ఇస్తున్నారు. బయట 5,000-6,000 శారీస్ కూడా మనకు 3,000-2,500 అలా ఇస్తున్నారు. కొంచెం ఏదైనా డ్యామేజ్ ఉంటే 2,000 అలా ఇస్తున్నారండి. కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇది తీసుకెళ్ళి మారుబేరం చేసి అమ్ముకునే వాళ్ళకి బతుకమ్మ పండుగ కాబట్టి చాలా చక్కగా ఉపయోగం ఉంటుంది. వెళ్ళొచ్చు. తిరుమల శారీస్ అండి, ఎస్ఆర్ నగరు అమీర్పేట మధ్యలో ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అడ్రస్ లాస్ట్లో పెడతానండి. దయచేసి నేను తీసుకున్న ఈ చీర అయితే నేను వేరే షాప్లో అడిగాను, 6,500 చెప్పారండి. మాకు 2,500కి వచ్చింది. చాలా బాగున్నాయండి శారీస్. ప్రతి ఒక్క శారీస్ ఉన్నదండి. శారీస్ ముట్టుకుంటే ఇట్లా చేతిలోకి వచ్చే శారీస్ ముద్దలా కనబడుతున్నాయి. ఒక్క చీర కూడా ముడత రాదండి. అది నేను చూపించేది కట్ పీస్ శారీస్ అండి. అది 350 రూపాయలు. కానీ చిన్న డ్యామేజ్ ఉంటే అది మాత్రం 300కి ఇస్తున్నారు. ఇవైతే డ్యామేజ్లో చాలా బాగున్నాయండి శారీస్. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం లాస్ట్లో నేను చెప్పే అడ్రస్ ఎక్కడంటే, అమీర్పేట మన మైత్రివనం దగ్గర దిగాక లెఫ్ట్ సైడ్ అపోజిట్ వెళ్ళొచ్చు. దాని పక్కకే బేకరీ ఉంటుంది. ఆ బేకరీ కూడా మీకు కనబడుతుంది. ఇంకా ఎస్ఆర్ నగర్లో దిగితే రైట్ సైడ్ వెళ్ళాలి. మనకు బస్సు దిగితే మాత్రం మనకు అక్కడే బస్సు పక్కకు లెఫ్ట్ సైడ్ తిరిగారనుకోండి, లెఫ్ట్ సైడ్లో వెళ్ళొచ్చు చక్కగా బస్సు దిగాక. ఒకవేళ మీరు ట్రైన్ మీద వచ్చినా సరే రైట్ దిగొచ్చు, లెఫ్ట్ దిగొచ్చు, వెళ్ళొచ్చు. ఆ తిరుమల శారీస్ అని పైన బోర్డు రాసి ఉంటుంది. దాని పక్కకే పండ్లు కట్టించే ఒక హాస్పిటల్ కూడా ఉంది, బేకరీ ఉంది. మీరు చక్కగా పైకి ఇలా చూస్తే కనపడుతుంది. ముందటనే ఒక పండ్ల అబ్బాయి ఉంటాడు. అది చూడండి, నేను పిల్లర్ నెంబర్ పెట్టాను. ఈ పిల్లర్ నెంబర్ దగ్గర నిలబడితే మీకు మీకు ఖచ్చితంగా అక్కడ కనబడుతుంది. ఈ అబ్బాయిని అడిగితే చాలు అడ్రస్ చెప్తాడండి. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముకుంటాడు. ఈ అబ్బాయిని అడిగితే తిరుమల శారీస్ అంటే చెప్తాడండి. కొబ్బరి బండ్ల అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. అక్కడ అడగండి. ఇది చూసారు కదా, దాని పక్కకే ఇది అడ్రస్. మీరు ఏ కన్ఫ్యూజ్ కాకుండా హ్యాపీగా వెళ్ళి శారీస్ పర్చేసింగ్ చేసుకోవచ్చు. దయచేసి నలుగురు షేర్ చేయండి. షేర్ చేస్తే కొంచెం మధ్యతరగతి వాళ్ళు కొనుక్కుంటారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. కామెంట్ చేయండి, లైక్ చేయండి. 10 మందికి చేరుతుంది ఈ వీడియో. కానీ మేడం అయితే మంచి చీరలు ఇస్తుంది. దయచేసి శారీస్కి అక్కడికి వెళ్ళి కొనుక్కోండి మధ్యతరగతి వాళ్ళు. ఈ బతుకమ్మ పండుగ హ్యాపీగా చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేనైతే మా మనవరాలకి లంగా ఓని తెచ్చాను కుట్టియడానికి. చాలా బాగుందండి. సూపర్.